కళ్ళు మూసుకొని గంగలో కాదు గణపారం వాగులో దూకితే పేడా వదిలిపోయేవాడు. అమ్మాయిని చూడటం మేషాలు మెలయటం, నన్ను చూడటం ఏ కంచాల కిందో మంచాల కిందో దొరపట్టం. వచ్చిన కొత్తలో ఎట్టుండేవాడు, తిరణాలకు పోయే గుర్రంలాగా ఉండేవాడు. ఇప్పుడు ఏముంది, తిరగల మోసే గాడిలాగా. అమ్మాయి దగ్గర ఏముందిరా, ఉన్న ఇజ్జంతా నా దగ్గర ఉంటేను. ఓపికంటే చిలకలూరుపేటలో కాపురం పెడదాం రారా, నీ నాశనం నీకు రాదు. అమ్మా మాదాకాలం అంటే మా ఆయన నీకు ఎదురు పడలేదని, ఇంటి ఇలవరస పంటి పొలవరస తెలిసిన మీ ఇంటి వరస దేవరకొండ నరసని ఇప్పుడు తెలిసింది ఈ వరస. నాకు ఎద్దుకు చెప్పవచ్చు, ఎనబోతుకు చెప్పవచ్చు, కానీ ఆ మొద్దుకు చెప్పలేము. 90 ఏళ్ళ దాకా అన్నారు. ఎన్ని సంవత్సరాల ముందు చెబితే వీడికి ఏమన్నా సిగ్గా శరవా? ఒరేయ్, నీ పని చేసుకున్న పిల్లం చెంగు పట్టుకొని అడుక్కుంటే ఉంచుకున్నాము పిల్లలు లేరని కాశీకి పోయాడంట ఇట్లాటోడు. ఒరేయ్, చివరికి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం గతి పట్టుద్దో తెలుసురా? గురక దగ్గులు, గుండె వ్యాధులు, నోటిపోతలు వచ్చి గుళ్ళ దగ్గర లాక్కొని మరి గీక్కొని సావాలరా. ఈ మధ్య ఎయిడ్స్ అనేది వచ్చిందిరా, అది వస్తే ఏకంగా పైకి పోవటమే. అవసరం లేదురా. గోగులపాడి వెంకటరావు గారు, రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. జొల్లగడ్డ మాజీ ప్రెసిడెంట్ గారు, అప్పిరెడ్డి గారు. అప్పిరెడ్డి గారు ఇక్కడే కనిపెట్టుకొని ఉన్నాడు. నన్ను ఒక్క మాట అన్నా కూడా సహించడు. ఏది ఏది ఒక్కసారి నవ్వరా. అమ్మో, ఎంత బాగా నవ్వుతున్నావురా. 3 అంశాల మందు కోసం తీర్పు చెప్పే పెద్ద మనిషి నవ్వుతున్నాడు. ఈ నాశనం వీడికి రాను. డబ్బులు లేకుండా నా కంటపడ్డావంటే ఇరగదేస్తా. ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుద్ధి అయినదేమయ్యా? దేశానికి ఉపయోగపడే మహానుభావులు అంటందరూ అకాలంగా మరణం చెందుతున్నారు. కానీ ఏమి ఉద్ధరించి రాజ్యమేళాలను ఈ ముండక మాత్రం సావు రాకున్నదేమయ్యా? దివ్యస్థలంబగు తిరుపతి కొండను, దివ్యస్థలంబగు తిరుపతి కొండను కోతి మూగను దాదు కొలిపిలో పదకం చతుర్ధిక తల్పంబునందునా చెడునల్లు సృష్టి చేసినారు. సౌఖ్యముల కాకరములైన సౌఖ్యముల కాకరములైన సాధిజుండ విఠుల దత్తుడు